సమాజంలో చదువుకున్న ఉద్యోగం ఇవ్వరు, బతకడానికి అద్దెకు ఇల్లు కూడా ఇవ్వరు, అసలు కనీసం తోటి మనుషుల్లా కూడా చూడరు. కేవలం వాళ్ళు పుట్టుకతో ట్రాన్స్జెండర్లుగా మారడమే వాళ్ళు చేసిన పెద్ద పాపమా? ట్రాన్స్జెండర్లు అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, రైళ్లలో లేదా పండుగలు జరిగే చోట చప్పట్లు కొడుతూ డబ్బులు అడిగే వాళ్లే మనకు కనిపిస్తారు. వాళ్ళని చూడగానే మనం వెంటనే అద్దాలు పైకెత్తేస్తాం లేదా విసుక్కుంటాం. కానీ వాళ్ల కష్టాలేంటో, వాళ్ళు మంచిగా చదువుకున్నా ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరో, సమాజం వాళ్ళని ఎందుకు అలా దూరం పెడుతుందో మనం ఎప్పుడూ ఒక నిమిషం కూడా ఆలోచించం. కానీ ఒక రాజకీయ నాయకురాలు మాత్రం వాళ్ల బాధను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంది. కేవలం సానుభూతి చూపించడమే కాకుండా ఏకంగా ఒక ట్రాన్స్జెండర్ ను తన సొంత పర్సనల్ అసిస్టెంట్ గా నియమించుకొని రాజకీయాల్లో ఒక గొప్ప చరిత్ర సృష్టించింది. గుంటూరులో జరిగిన ఈ అద్భుతం ఏంటి? బీకాం చదివి భిక్షాటన చేసుకునే ఒక ట్రాన్స్జెండర్ జీవితం ఓ ఎమ్మెల్యే నిర్ణయంతో ఎలా మారిపోయిందో తెలుసుకుందాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు. రాజకీయాల్లో నాయకులు అనగానే ఎప్పుడూ తమ చుట్టూ బాగా పలుకుబడి ఉన్నవాళ్లని లేదా తమకు రాజకీయంగా లాభం చేకూర్చే వాళ్ళనే పిఏలుగా పెట్టుకుంటారు. కానీ మాధవి గారు మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఆలోచించారు. అసలు ఈ కథ ఎలా మొదలైందంటే, ఎమ్మెల్యే మాధవి గారు తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలు వినడానికి ప్రతి మంగళవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఒకరోజు కొంతమంది ట్రాన్స్జెండర్లు యాచన కోసం ఆమె దగ్గరకొచ్చారు. అందులో వర్షిణి అనే ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉంది. ఆమె కష్టం అంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. వర్షిణి చాలా కష్టపడి బీకాం వరకు చదువుకుంది. ఒక డిగ్రీ చేతిలో ఉన్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని 10 మందిలో గౌరవంగా బతకాలి అనిపిస్తుంది. కానీ మన సమాజం ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎక్కడ ఉద్యోగం కోసం వెళ్లినా ఆమెను ఒక మనిషిగా కాకుండా కేవలం ఒక ట్రాన్స్జెండర్ గానే చూశారు. వివక్ష చూపించారు, అవమానించి పంపించేశారు. చదువుంది, కానీ పని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. కడుపు నింపుకోవడానికి వేరే దారి లేక ఆ బీకాం చదువుకున్న చేతులతోనే రోడ్ల మీదకొచ్చి భిక్షాటన చేయాల్సిన దారుణమైన పరిస్థితి ఆమెకు ఏర్పడింది. సిగ్నల్స్ దగ్గర 10 రూపాయల కోసం చెయ్యి చాస్తూ తనలో తాను ఎంత కుమిలిపోయి ఉంటుందో మనం ఊహించలేం. ఇదే బాధను ఆమె ఒకసారి ఎమ్మెల్యే మాధవి గారి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ చెప్పుకుంది. తనకు చదువున్నా సమాజం అవకాశం ఇవ్వట్లేదని, తనకు ఏదైనా ఉపాధి చూపించాలని ఆమె వేడుకుంది. సాధారణంగా ఏ నాయకులైనా ఇలాంటివి విన్నప్పుడు ఏదో 10 రూపాయలు చేతిలో పెట్టి లేదా చూస్తాంలే అని చెప్పి పంపించేస్తారు. కానీ గల్లా మాధవి గారు అలా చేయలేదు. ఆమె కన్నీళ్లను చూసి చలించిపోయారు. అప్పటికప్పుడే వర్షిణికి ఒక మాట ఇచ్చారు. నిన్ను నా దగ్గరే పనిలోకి పెట్టుకుంటాను అని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కేవలం ఏదో చిన్న ఫ్యూన్ ఉద్యోగమో లేక ఇంకేదైనా చిన్న పనో ఇవ్వకుండా ఏకంగా తన వ్యక్తిగత కార్యదర్శిగా, అంటే ఒక ఎమ్మెల్యే పిఏగా ఆమెకు తన ఆఫీసులో స్థానం కల్పించారు. ఇప్పుడు వర్షిణి ఆ ఎమ్మెల్యే ఆఫీసులో గౌరవంగా కూర్చుని మాధవి గారి అధికారిక కార్యక్రమాలను, రాజకీయ పనులను చూసుకుంటోంది. నిన్నటిదాకా 10 రూపాయల కోసం రోడ్ల మీద చేయి చాచిన ఆమె ఇప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించే ఒక గొప్ప స్థానంలో దర్జాగా కూర్చుంది. యాచన జీవితాన్ని విడిచిపెట్టి గౌరవప్రదమైన వృత్తిలో అడుగుపెట్టిన వర్షిణి కథ బయటకు రాగానే ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి చేతులెత్తి దండం పెడుతున్నారు. ఈ అద్భుతమైన నిర్ణయం మీద ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు కూడా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చాలా గొప్పగా స్పందించారు. సెల్యూట్ టు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు. అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడమే నిజమైన నాయకత్వం అని ఆమె నిరూపించారు. సమాజంలో మనం చూడాలనుకుంటున్న ప్రగతిశీల మార్పు ఇదే. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో మిగతా నాయకులు కూడా అనుసరించడానికి ఒక గోల్డెన్ స్టాండర్డ్ సెట్ చేసింది. మానవత్వాన్ని చాటి చెప్పిన మాధవి గారికి నా సెల్యూట్ అని ఆయన మాధవి గారిని ఆకాశానికి ఎత్తేశారు. నిజంగానే లోకేష్ గారు చెప్పినట్టు ఇది గోల్డెన్ స్టాండర్డ్. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలి అని మైకుల్లో ఎంత గట్టిగా అరిచినా రాదు. ఇలా ఆచరణలో చేసి చూపించినప్పుడే వస్తుంది. ఒక ఎమ్మెల్యే తన పక్కనే ఒక ట్రాన్స్జెండర్ ను పిఏగా పెట్టుకుని తిరుగుతుంటే ఆ ఎమ్మెల్యేను కలవడానికొచ్చే పెద్ద పెద్ద అధికారులు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలందరూ ఆ వర్షిణిని గౌరవించక తప్పదు. ఆమెకు నమస్కారం పెట్టక తప్పదు. ఇది కేవలం వర్షిణికి దక్కిన గౌరవం కాదు, సమాజంలో ఉన్న లక్షలాది మంది ట్రాన్స్జెండర్లకు దక్కిన ఒక గొప్ప గుర్తింపు. వాళ్లలో ఉన్న ఆత్మన్యూనతా భావాన్ని ఈ ఒక్క నిర్ణయం తుడిచిపెట్టేసింది. అవకాశాలిస్తే ట్రాన్స్జెండర్లు కూడా ఏ స్థాయికైనా ఎదుగుతారు అని గల్లా మాధవి గారు ప్రాక్టికల్ గా చేసి చూపించారు. ప్రభుత్వం తరపున కూడా ట్రాన్స్జెండర్లకు పింఛన్లు, ఇళ్లు అందిస్తూ వాళ్లకు అండగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మాధవి గారు ఈ సందర్భంగా చెప్పడం మరింత సంతోషాన్నిచ్చే విషయం. చివరగా చెప్పాలంటే ఈ ఘటన మనందరి కళ్లు తెరిపించాలి. ట్రాన్స్జెండర్లు అనగానే వాళ్లను చీదరించుకోవడం మనం ముందు మానుకోవాలి. వాళ్లలో కూడా చదువుకున్న వాళ్లు, టాలెంట్ ఉన్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు.
కానీ మనం వాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా వాళ్లను సమాజం నుంచి వెలివేసి చివరకు రోడ్ల మీద భిక్షాటన చేసుకునేలా చేస్తున్నది మనమే. ఆ తర్వాత మళ్లీ వాళ్లనే చూసి విసుక్కుంటున్నాం. ఇది ఎంత దారుణం! ఒకసారి ఆలోచించండి. ఒక సామాన్య మనిషిలాగా వాళ్లకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి చూడండి. వాళ్లు కూడా అద్భుతాలు చేస్తారు. గల్లా మాధవి గారు ఒక రాజకీయ నాయకురాలిగా తన బాధ్యతను 100% నెరవేర్చారు. ఓట్లు వేసిన జనాలకు సేవ చేయడమే కాదు, సమాజంలో అట్టడుగున పడిపోయిన ఒక వర్గానికి ఇలా అండగా నిలబడ్డం రాజకీయాలకే ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చింది. పవర్లోకొచ్చాక చాలా మంది నాయకులు ఎంతో అహంకారంతో ఉంటారు. కానీ మాధవి గారిలో ఉన్న ఆ మానవత్వం ఆమెను అందరికంటే ఎత్తులో నిలబెట్టింది. ఏపీలో ఇప్పుడు గల్లా మాధవి గారి పేరు ఒక ఆదర్శానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. రాజకీయాల్లో ఇలాంటి మానవత్వం ఉన్న నాయకులుంటే ఖచ్చితంగా మన వ్యవస్థలో ఎన్నో అద్భుతమైన మార్పులొస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సమాజం చీకొట్టిన ఒక ప్రాణానికి దగ్గరుండి ప్రాణం పోసిన ఆ నాయకురాలి మనసుకు నిజంగా ఎన్ని అవార్డులిచ్చినా తక్కువే అవుతుంది. రేపటి రోజున ఇంకొంతమంది నాయకులు ఈవిడను చూసి స్ఫూర్తి పొంది ఆ కమ్యూనిటీ వాళ్లకి కూడా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తే రోడ్ల మీద భిక్షాటన చేసుకునే పరిస్థితి పూర్తిగా కనుమరుగైపోతుంది. ఈ అద్భుతమైన నిర్ణయం మీద, గల్లా మాధవి గారి మానవత్వం మీద మీ మనసుకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. కొత్త జీవితం మొదలుపెట్టిన వర్షిణికి మీరు ఎలాంటి బెస్ట్ విషెస్ చెబుతారో కూడా కామెంట్స్లో రాయండి.